హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మా వాడు చూసారా సూపర్ టేస్టీ అంటున్నాడు. ఇంతవరకు ఎవరైనా చేశారో లేదో నాకు తెలియదు. ఈ రెసిపీని చాలా డిఫరెంట్ రెసిపీ, మన ఇండియాలోనే అనుకుంటున్నాను నేనైతే. ఒక బౌల్లో వాటర్ వేసి బాగా బాయిల్ అయ్యేటప్పుడు కాఫీ పొడి 1 టీ స్పూను 2 టీ స్పూన్లు షుగర్ వేసి స్టవ్ ఆపేసి దాన్ని చల్లారేంత వరకు పక్కన పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. తర్వాత గోడంబి బాదంని కట్ చేసుకొని అలాగే ఒక ప్యాకెట్ చాకోస్ కూడా వేసుకోండి అందులోకి. మావాడే మొత్తం చేస్తున్నాడు దీన్ని. అలాగే డార్క్ చాక్లెట్ మొత్తం పీసెస్లా కట్ చేసుకుని గోడంబి బాదంలోకి వేసేసేయండి. చూడండి, ఆయన ఎంత స్టైలిష్గా డిఫరెంట్గా చేస్తున్నాడు. నేను చేస్తానా అన్నాడు. ఓకేలే, సింపుల్ రెసిపీ కదా అని చేయనిలని చేసా. ఇప్పుడు పానీపూరీలు బాగా ఫ్రై చేసుకోండి. సరే, పూరీలను చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా, అంత బాగున్నాయి పూరీలు అయితే మాత్రం. చూడండి, దానికి వాటికి హోల్ పెడుతున్నాడు. హోల్ పెట్టేసి చాకోస్ చాక్లెట్ మిశ్రమం ఉంది కదా, అన్నీ అందులోకి వేసేస్తున్నాడు అనమాట. ఎంత టేస్టీగా ఉన్నాయి అసలు, రౌండ్గా భలే ఉన్నాయి కదండి ఈ పూరీలు. చూస్తుంటే చాలా ఉంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. ఇలాంటి కొత్త కొత్త వీడియోలన్నీ మీకు షేర్ చేస్తాం, మాకు సపోర్ట్ చేయండి. అలాగే చూసారా, అన్నీ హోల్స్ చేసి ఇలా అన్నీ వేసేసాడు కదా. ఇప్పుడు మనం కాఫీ మిశ్రమం ఉంది కదా, కోల్డ్ కాఫీ అనమాట. కోల్డ్ కాఫీని తీసుకొని అందులోకి ముంచేసి పానీ చూడండి, నోట్లో పెట్టుకోవడానికి నాకు పట్టట్లేదంటున్నాడు. థ్యాంక్ యూ. పట్టలేదంట, సిగ్గుపడుతున్నాడు. ఆ చాకోస్ మిశ్రమంలోకి కోల్డ్ కాఫీని ముంచుకొని తింటుంటే డిఫరెంట్గా చాక్లెట్ పానీపూరి సూపర్గా ఉందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఎంత సిగ్గుపడుతున్నాడు మావాడు, మాటి మాటికి ఇలానే ట్రై చేస్తున్నాడు. ఎలా ఉందో కామెంట్ చేయండి.